తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురు మే 15th నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది? ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా. సో ఈ రోజు చాలా చాలా మంచి రోజు అని మీ నోటనే నేను విన్నాను. సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అయి జగదంబ కదంబ వన ప్రియవాస విలాసి నివాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధు కైటభంజని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మరి మేషరాశి నుంచి స్టార్ట్ చేద్దామా గురుగారు? మేషరాశి వారికి ఎలా ఉంటుంది, ఏం పరిహారం చేసుకోవాలి? మేషరాశి ఈ సంవత్సరము టాప్ 11 పొజిషన్లో అంటే 11వ స్థానంలో ఉండేది ఎవరు అంటే మేషరాశి. ఎప్పటి వరకు అంటే మే 15 ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది మొన్న ఏప్రిల్ 30th నుంచి స్టార్ట్ చేసి ఒక అక్టోబర్ నవంబర్ వదిలేసి మిగతా 1 year టైం మొత్తం కూడా మేషరాశి వారు నంబర్ 11 పొజిషన్లో ఉంటారు అక్టోబర్ వరకు. అక్టోబర్ నవంబర్ నంబర్ 12 పొజిషన్కి వెళ్ళిపోతారు. వరస్ట్గా ఉంటుంది అక్టోబర్ నవంబర్ మేషరాశి వారికి. సో ఈ సంవత్సరం మేషరాశి వారికి మేజర్ చెప్పాను కదా, మేజర్గా మనకు సపోర్ట్ చేసే గ్రహం ఇయర్ మొత్తం. ఇంకో శని గ్రహం గురించి చెప్పలే, 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతాడు ఆయన. ఆయన లక్ 30 సంవత్సరాల్లో మొత్తం 30 సంవత్సరాలు ఆయన లక్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇస్తాడు తెలుసా? లక్ కేవలము 7.5 సంవత్సరాలు మాత్రమే లక్ ఇస్తాడు. లక్ ఇస్తాడు. ఎన్ని సంవత్సరాలు? 7.5 సంవత్సరాలు మాత్రమే లక్ ఇస్తాడు. కానీ అందులోపల కూడా 30 సంవత్సరాల్లో 7.5 సంవత్సరాలు ఉన్నది మొత్తం లాక్కుంటాడు. ఉన్నది మొత్తం లాగేసి రోడ్డు మీద నిల్చోబెడతాడు. సో ఆయన 7.5 సంవత్సరాల్లో మనం ఒక బిల్డింగ్ అనుకుంటే 30వ ఫ్లోర్లో వెళ్ళి కొంచెం నిల్చోబెట్టి లాస్ట్కి ఏం చేస్తాడు అంటే 30 ఫ్లోర్కి నిల్చోబెట్టి నూకేస్తాడు ఇంకా. సో అంటే 11వ స్థానంలో వచ్చినంతసేపు బాగా చూసుకుంటాడు. పోయిన సంవత్సరం అంతా మేషరాశి వారికి బాగుండే, 11వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి. ఈ సంవత్సరం 12th ప్లేస్లోకి శని వచ్చేసాడు కాబట్టి వీళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయింది. సో ఏం చేసిండంటే బిల్డింగ్ మీదకి కిందికి దూసేసాడు. ఇప్పుడు అంతా ట్రావెలింగ్లో ఉన్నారు, ఇంకా భూమికి రాలేదు. సో మే 15 తర్వాత ఇంకోసం అంటే గురువు అప్పటిదాకా బెనిఫిటెడ్గా ఉంటాడు కొంచెం. మే 15 దాటింది అని అంటే అప్పుడు వాళ్ళకి గ్రౌండ్ని రీచ్ అయ్యే టైం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ధవేళ్ళని దెబ్బలు దాకి ఇంకా స్టార్ట్ అవుతుంది. అరే మళ్ళీ 30 ఫ్లోర్లు ఎక్కాలరా అని చెప్పేసి స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. ఎస్. సో మేషరాశి వారికి ఈ సంవత్సరం గడ్డు కాలం, టైం బాగలేదు. కాబట్టి మేషరాశి వారి ఈ సంవత్సరం ఏంటంటే తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, వేరే ఏ జోలికి వెళ్ళకూడదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఏం జోలికి వెళ్ళదు. కొత్త పనికి వెళ్ళకూడదు, ఎవరితో ముచ్చట పెట్టకూడదు. సడన్గా ఒకడు ఫోన్ చేస్తాడు, ముచ్చట పెడతా ఉంటారు, ఏదో ముచ్చట చెప్తారు, అందులోపల వాళ్ళు ఏదో ఆఫర్ ఇస్తారు, మీరు నో చెప్పలేని ఆఫర్ వస్తుంది. ఆ తర్వాత జీవితంలో ఇంక అందరికీ బాగున్నావా అంటే ఏమో నో నో నో. మీరు ఇక్కడ నో చెప్పకపోతే జీవితాంతంలో అన్నిటికీ మీకు అందరూ నో చెప్తారు. ఒక అర్జెంట్గా ఒక 10,000 అవసరం ఉంది పంపిస్తావా అంటే నో అన్న వర్డ్ వినిపిస్తుంది. ఇంకా ఇది 30 ఏళ్ళు నో సౌండ్ వినిపిస్తుంది. ఈ సంవత్సరం మీరు కనుక నో చెప్పకపోతే 30 ఏళ్ళు మీకు అందరు నో చెప్తారు ఇంకా. కాబట్టి మేషరాశి వారి ఈ సంవత్సరం ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి. ఎవ్వరు పొగిడినా పట్టించుకోవద్దు, తిట్టినా పట్టించుకోవద్దు. ఓకే, నో రియాక్షన్. టైం బాలేదని చెప్పేసి లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. అంతే, లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. అజ్ఞాతవాసం లోపలికి వెళ్ళిపోవాలి. మేషరాశి వారు క్వైట్గా ఉండాలి అంతే. మెయిన్గా అహంకారం జోలికి వెళ్ళకూడదు. నేను నేనే అని మర్యాద రామన్నలాగా పోజులు కొట్టొద్దు. ఏంటి మర్యాద, నాకు ఈ మర్యాద ఇవ్వలేదు. ముఖ్యంగా కొత్త అల్లుళ్ళు కొత్తగా పెళ్ళైన అల్లుళ్ళకి నెత్తి మీద శని వచ్చింది అనుకోండి, భార్యను తీసుకెళ్ళి లాక్కెళ్ళిపోతాడు శని.
పుట్టింటికి వెళ్ళిపోతుంది ఆమె, నేను రానంటది. అదే నేను రాను, బొంబాయికి రాను అన్నట్టు, ఇంకా నేను రాను, నేను ఇంటికి రాను అంటది. అప్పుడు ఏం చేస్తావు? అది. సో ఆ పరిస్థితులు వస్తాయి కాబట్టి మేషరాశి వారు ఈ సంవత్సరం ఏం చేయండి అంటే, మీకు అక్షయ తృతీయకి నేను రమ్మని కూడా చెప్పను, వద్దు అని చెప్తా. మీరు అక్షయ తృతీయకి రావద్దు. ఎందుకోసం అంటే మీ టైం బాగలేదు. వచ్చినా ఫలితం రాదంటారా? వచ్చినా రావచ్చు, కాకపోతే ఏంటంటే పాజిటివ్ ఎనర్జీస్ అయితే రావు, కానీ నెగిటివ్ ఎనర్జీ రాకుండా మాత్రం ప్రొటెక్షన్ ఇస్తాం. సో నేనేమంటానంటే మేషరాశి వారు మీరు వెయిట్ చేయండి, మీ లైఫ్లో వెయిట్ చేయండి. ఎందుకోసం అంటే రారు వాళ్ళు, మేషరాశి వాళ్ళు రారు, నేను రమ్మని చెప్పినా రారు. ఎందుకోసం అంటే శని ఇక్కడ కూర్చుంటాడు, నెత్తిమే కూర్చుంటాడు. ఇప్పుడు ఎందుకురా పూజకి వెళ్తావు అని మైండ్ చెప్తుంది అనమాట. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఆ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి, ఎందుకు ఆ డబ్బులు పెట్టకు, ఇటు ఖర్చు పెట్టుకో, అటు ఖర్చు పెట్టుకో, ఇలా మైండ్ సెట్ డైవర్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మేషరాశి వారు ఏంటంటే నెగిటివ్ టైం ఉంది కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే ఆంజనేయ స్వామి దేవస్థానానికి అయితే రెగ్యులర్గా వెళ్ళండి, ఆంజనేయ స్వామికి మంచిగా ప్రదక్షిణ చేయండి, హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదవండి. హనుమాన్ చాలీసాలో ప్రతి ఒక్క మంత్రము దివ్య మంత్రం. నేను ఈ సంవత్సరం మేషరాశి వారికి హనుమాన్ చాలీసా చదవనే చెప్తాను. ఆంజనేయ స్వామి ఉపాసన చేయండి, హనుమాన్ చాలీసా చదవండి. వీలైతే ఒకసారి తిరుమల కొండ ఎక్కండి, తిరుమల కొండ ఒకసారి చక్కగా ఎక్కండి. వెంకటేశానమో శ్రీనివాసానమో, వెంకటేశానమో శ్రీనివాసానమో, ఈ నామముతో 7 కొండలు ఎక్కండి. 7 కొండలు ఎక్కి ఆకాశ గంగలో స్నానం చేయండి. సో ఇలా ఈ సంవత్సరం మేషరాశి వారు వెళ్ళండి. అయితే మీకు స్పెషల్ ఇన్విటేషన్ అయితే లేదు అక్షయ తృతీయకి, వస్తే రండి, రాకపోతే మీ ఇష్టం. రైట్. సో మేషరాశి వారికి అయితే గురుగారు రెడ్ ఫ్లాగే ఇచ్చారు ప్రస్తుతానికి.